ఈ కులగణన బిల్లు క్యాబినెట్ ఆమోదించి దీన్ని ఇంప్లిమెంట్కు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ 1 ఇయర్ ఎగ్జాక్ట్ 1 ఇయర్లో 4th ఫిబ్రవరి 2025లో రేపు అసెంబ్లీలో క్యాబినెట్లో అసెంబ్లీలో పెట్టి దీన్ని అమలు చేయబోతున్నాం. ఇది దమ్మున్న సర్కార్, మాట ఇస్తే మాట మీద నిలబడే సర్కార్. అదే కేసీఆర్ 2014లో ఇంటిగ్రేటెడ్ హౌస్ హోల్డ్ సర్వే అన్నాడు, సర్వే చేసినాడు. మయం దుబాయ్ నుంచి మస్కట్ నుంచి ఊరుకుంటా ట్రైన్ల మీద డబ్బల మీద ఏం అంటే అలా ఉరికి వచ్చారు. ఇంటికి ఏదో అయిపోతుంది, మా జనాభా లేకుండా ఏమవుతుంది అనుకున్నారు. కానీ దురదృష్టం ఇప్పుడు వరకు ఆ కులగణన సర్వే బయటికి పెట్టలే కేసీఆర్. 10 సంవత్సరాలు పెట్టలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అరే झूठा కేసీఆర్ నువ్వైతే చేయలేవు, ఇక మేము చూడు దమ్మున్న సర్కార్, మేము మాట ఇచ్చినాం. మా లీడర్ రాహుల్ గాంధీ సూచన ఆయన ప్రకారంగా అడ్వైస్ ప్రకారంగా మేము ఇవాళ కులగణన అది ఇచ్చి, మీకు తెలుసు ఈ సర్వేలో క్యాస్ట్ వైజ్గా వచ్చింది. రేపు బ్రేకప్ రేపు ఇవ్వబోతున్నారు. బీసీల సంఖ్య 46.25, ముస్లిమ్స్లు కలిపితే ముస్లిం బీసీ కేటగిరీ కలిపితే 56.33, ఎస్సీల సంఖ్య 17.43. రేపు ఎస్సీలో కూడా మరి కేటగిరేషన్ ఇది కూడా రేపు ఫిగర్స్ వస్తాయి. ఎస్టీలు 10.45, ముస్లింలతో కలిపి ఓసీలో 15.79, ముస్లిమ్స్లో బీసీఈ కేటగిరీలో 10.8%, ఓసీలో 2.46 ఓసీలో ఉన్నారు. ఓసీ ముస్లింకు ఓసీలో కలిపినారు, బీసీ ముస్లిం బ్యాక్వర్డ్ వాళ్ళకు బీసీలో కలిపితే 56% అయింది. అంటే బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళ సంఖ్య మొత్తం తెలిసిపోయింది ఇప్పటి వరకు. రేపు క్యాస్ట్ ముద్ర, జమ్మునూరు కాపు, గౌడ్స్ అన్నీ ఏ విధంగా కావాలో రేపు అసెంబ్లీలో క్యాబినెట్ అసెంబ్లీలో పెట్టబోతున్నారు. అంటే నేను చెప్పేది ఇది కేవలము హౌస్ హోల్డ్ సర్వే వచ్చిన తర్వాత మళ్ళీ ప్లానింగ్లో, బడ్జెట్లో, రేపు రిజర్వేషన్లో అన్నింటిలో కూడా పెద్ద మార్పు జరుగుతుంది. వాళ్ళ జనాభా ప్రకారంగా రేపు బడ్జెట్లో వాళ్ళకు కావాల్సిన కార్పొరేషన్లో బడ్జెట్లో అన్ఎంప్లాయ్మెంట్ యూత్కు ఎట్లా అప్లిఫ్ట్ చేయాలా, విద్యారంగంలో వాళ్ళకు ఎట్లా అప్లిఫ్ట్ చేయాలా, జాబ్ రిజర్వేషన్లో ఎంత సంఖ్యలో ఇవ్వాలా, ఇవన్నీ కూడా బహుశా ఈ క్లారిటీ వచ్చిన తర్వాత ముందుకు తీసుకుపోగలుగుతాం. ఇక నేను మైనారిటీ విషయంలో కూడా చెప్తున్నాను ఏమంటే, ఇప్పటి వరకు మేము 2004లో హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఓడిపోయినందుకు అప్పుడు ఏమడిగారంటే, వేర్ ఇస్ యువర్ కోటా, మీరు బీసీలు సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ ఉన్న కోటా ఎక్కడ ఉంది మీ దగ్గర అని సవాల్ చేస్తుండే. కానీ ఇవాళ పర్ఫెక్ట్ భారతదేశంలో ఇంత డీటెయిల్స్గా హౌస్ హోల్డ్ 57 పాయింట్స్ అడిగి తీసుకున్న అంత చరిత్రలో, ఇండియన్ హిస్టరీలో అంత డీటెయిల్ సర్వే ప్రతి క్యాస్ట్ది చేపించిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రొఫార్మా తయారు చేసి ఈ సర్వే చేసినందుకు నేను ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ తరఫు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రులకు అందరినీ కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.